పరమాత్మనే నమః. అతః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. సంజయ ఉవాచ సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ. సింహనాద వినోద్యోచైః శంఖం దద్మో ప్రతాపవాన్. తాత్పర్యం: నిన్నటి శ్లోకాల వరకు భీష్మ పితామహం గురించి గురువైన ద్రోణాచార్యుడి దగ్గర చెప్తున్నారు కదా దుర్యోధనుడు. అయితే అంటే అందులో ద్వంద్వత్వం ఏమిటంటే భీష్మ పితామహం మనం అందరం రక్షించాలి, మనం అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే మనం అతను కాపాడుకుంటేనే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అతను కాపాడాలి, అతను కాపాడితేనే సైన్య అధ్యక్షుడు కదా, సైన్యం బాగుంటది అనే ఒక అర్థం వచ్చినట్టుగా అంటున్నారు కదా ద్వంద్వార్థం. ఇంకొక అర్థం ఏమిటి అంటే భీష్ముడికి సమర్థత లేదు, ఒకవేళ ఓడిపోతాడేమో, అతను ఒకవేళ ఒకనొక టైంలో పాండవులకి ఏమైనా హెల్ప్ చేసేస్తారేమో అని చెప్పేసి ఇంకొక అర్థం వచ్చినట్టుగా అనుకుంటున్నారు ఎవరు, దుర్యోధనుడు. యాక్చువల్లీ భీష్మ పితామహుడు చాలా సమర్థమైన వ్యక్తి, అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి, సాక్షాత్ ఎవరు గంగపుత్రుడు, గంగాదేవి పుత్రుడు అనమాట. ఈ స్టోరీ నేను చెప్తాను, భీష్ముడి పర్సనల్ స్టోరీ అంతా. అయితే అన్ని యోగాలు అన్ని విద్యలు తెలిసిన వ్యక్తిని అసమర్థుల్లాగా భావిస్తున్నారు ఎవరు, దుర్యోధనుడు. అయితే ఇదంతా దూరం నుండి భీష్మ పితామహుడు వింటున్నారు అనమాట. వినేసి అయితే దుర్యోధనుడికి నా మీద అపనమ్మకం ఉంది, కావున దుర్యోధనుడికి నా మీద నమ్మకం కలిగించాలి, దుర్యోధనుడిని ఎలాగైనా ఉత్తేజపరచాలి అని చెప్పేసి, అండ్ అలాగే ద్రోణాచార్యుడు కూడా ఈ మాటలన్నీ అంటుంటే ముఖం గట్ట చిన్న ముఖంలో ఉంది, అంటే ఏదో బాధపడుతున్నారేమో అన్నట్టుగా ఎవరంటే భీష్మ పితామహుడు భావించి లేదు అందరినీ ఉత్తేజపరచాలి, సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఉత్తేజపరచాలి అండ్ దుర్యోధనుడు కూడా నా మీద ఉన్న అపనమ్మకం తొలగాలి అని చెప్పేసి వెంటనే యుద్ధానికి శంఖం ఉంటది కదా, శంఖాన్ని పూరిస్తారనమాట. అంత గర్జనతో చేస్తారనమాట. దాని తర్వాత దాన్ని ఎలాగైనా ఉత్తేజపరచాలి సైన్యాన్ని కూడా అని చెప్పేసి ఒక్కసారిగా సింహ గర్జనతో శంఖాన్ని పూరిస్తారనమాట. అయితే రేపు ఏం జరిగిందో శంఖం పూరించిన తర్వాత చూద్దాం. హరి ఓం హరి ఓం హరి ఓం. హరే కృష్ణ.